శాతవాహనులు క్రీస్తుపూర్వం 220 నుంచి క్రీశకం 225 వరకు పరిపాలించారు. తెలంగాణతో పాటు దక్షిణ భారతదేశంలో మొదటి విశాల సామ్రాజ్యాన్ని స్థాపించిన రాజవంశంగా శాతవాహనులు ఖ్యాతి గడించారు. శాతవాహనులు పాలించిన ప్రదేశం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర. ద్రావిడ దేశం, ఆర్యవర్తన దేశం మధ్య సాంస్కృతిక సమన్వయాన్ని సాధించి శాతవాహనులు చరిత్రాత్మకమైన పాత్రను నిర్వహించారని ఎంకే ఫణిక్కర్ పేర్కొన్నాడు. శాతవాహనులనే శాలివాహనులు, ఆంధ్రభృతులు, శాతకర్ణుల, ఆంధ్రులు అని వివిధ పేర్లతో పిలుస్తారు. శాతవాహనుల మూల పురుషుడు శాతవాహనుడు. శాతవాహనుడు అంటే వాహనాన్ని పొందినవాడు. శాతవాహన అనే పదానికి కన్నడంలో రైతు అని అర్థం. పురాణాలు శాతవాహనులను ఆంధ్రభృతులుగా పేర్కొన్నాయి. శాతవాహనులు సుమారు క్రీస్తుపూర్వం 225 నుంచి క్రీశకం 225 వరకు పాలించారు. శాతవాహనుల మొదటి రాజధాని కోటిలింగాల, జగిత్యాల జిల్లా, పూర్వపు కరీంనగర్. రెండవ రాజధాని ప్రతిష్ఠానపురం, పైఠాన్. మూడవ రాజధాని ధాన్యకాటకం. మూల పురుషుడు శాతవాహనుడు. వంశస్థాపకుడు శ్రీముఖుడు. అధికార భాష ప్రాకృతం. శాసన భాష ప్రాకృతం. రాజ లాంఛనం సూర్యుడు. వంశంలో గొప్ప రాజు గౌతమిపుత్ర శాతకర్ణి. శాతవాహనుల కాలం నాటి విదేశీ యాత్రికుడు మెగాస్తనీస్. బిఎస్ఎల్ హనుమంతరావు ప్రకారం శాతవాహనులు ఆర్యులు. ఆర్ఎస్ వర్మ ప్రకారం శాతవాహనులు ద్రావిడులు. శాతవాహనుల వర్ణం. పురాణాలు శాతవాహన రాజస్థాపకుడైన శ్రీముఖుడు విశాల శూద్రుడు అని వర్ణించాయి. ప్రాచీన వాగ్మయం ప్రకారం వీరు శూద్రులు. సోమ దేవసూరి రాసిన కథ సరిస్తగారం ప్రకారం శాతవాహనులు శతుడు అనే యాక్షునికి బ్రాహ్మణ స్త్రీకి జన్మించిన వారే. శాతవాహనులు యాక్ష జాతి వారు. నాసిక్ శాసనంలో గౌతమి బాలశ్రీ తనను తాను రాజర్షి పత్ని, క్షత్రియ పత్నిగా పేర్కొనడం వలన శాతవాహనులు శత్రులని కొందరు చిత్రకారుల భావన. నాసిక్ శాసనంలో గౌతమిపుత్ర శాతకర్ణి ఏక బ్రాహ్మణుడు అని పేర్కొనడం వలన వీరు బ్రాహ్మణులని కొందరు భావన. జీనా ప్రభసూరి యొక్క కల్ప ప్రదీప గ్రంథం ప్రకారం శాతవాహనులు బ్రాహ్మణ స్త్రీ. నాగరాజుల యొక్క సంతానం నాగజాతి. ద్వాంత్రాంశిక పుత్తాలిక గ్రంథం ప్రకారం శాతవాహనుడు అనే బ్రాహ్మణునికి నాగస్త్రీకి జన్మించిన వారే శాతవాహనులు. శాతవాహనుల జన్మస్థలం. శాతవాహన జన్మస్థలం గురించి చిత్రకళలో రకరకాల అభిప్రాయాలతో ఉన్నాయి. కర్ణాటక వాళ్ళు ఇచ్చిన వాదాల ప్రకారం విఎస్ సుక్తాంకర్ అభిప్రాయంలో శాతవాహనులు కర్ణాటకలోని బల్లార్ ప్రాంతానికి చెందినవారంట. కారణం అక్కడ మూడో కులం వారి యొక్క మేకధోని శాసనంలో పల్లవ శివ స్కందవర్మ యొక్క హిర హాడగల్లి శాసనాలు బల్లార్లో దొరకడమే దీనికి చెప్పారన్నమాట సుక్తాంకర్. వివి మిరాసి ప్రకారం శాతవాహనులు మహారాష్ట్రలోని విదర్భకు చెందినవారు. శాతవాహనులు మహారాష్ట్రకు చెందినవారని పేర్కొన్నది శ్రీనివాస్ అయ్యంగార్, గోపాలచారి, డిపి సర్కార్. వీరి ప్రకారం శాతవాహనుల జన్మస్థలం రాజధాని ప్రతిష్ఠానపురం. కోస్త్రాంధ్ర వాదం శాతవాహనుల తొలి జన్మస్థలం ఆంధ్ర అని పేర్కొన్నది ఆర్జి భండార్కర్, విఏ స్మిత్, ఐజే రబ్సన్. వీరి ప్రకారం శాతవాహనుల రాజధాని ధాన్యకాటకం. శాతవాహనుల జన్మస్థలం తెలంగాణ అని నిర్ణయించబడిన చరిత్రకారులు పివి పరబ్రహ్మ శాస్త్రి ప్రకారం శాతవాహనుల పాలన కోటిలింగాల నుండి ప్రారంభమైంది. కావున వీరు తెలంగాణకు చెందినవారు. కంబంపాటి సత్యనారాయణ శాతవాహనుల పాలన మొదట తెలంగాణలోని మొదలై క్రమంగా పశ్చిమ, ఉత్తర, దక్షిణాలను విస్తరించిందని పేర్కొన్నారు.
శాతవాహన రాజస్థాపకుడి శాసనాలు నాణేలు కోటిలింగాల వద్ద దొరకడం వల్ల తొలి రాజధాని కోటిలింగాల డాక్టర్ దామో రాజారెడ్డి నిర్మించాడు. జి. రాంబాబు, బిఎన్ శాస్త్రి, మల్లంపల్లి సోమేశ్వర శర్మ, శ్రీరామ శర్మ మొదలగు వారు శాతవాహనుల జన్మస్థలం తెలంగాణ పేర్కొన్నారు. సాహిత్య ఆధారాలు: గ్రీకు రాయబారి మెగస్తనీస్ రాసిన ఇండికా గ్రీకు భాష గ్రంథంలో ఆంధ్రులకు 30 కోటలున్న నగరాలున్నాయని, 1,00,000 కల్బలం, 2,000 అశ్వక బలం, 1,000 గజదళం ఉన్నట్లు పేర్కొన్నాడు. మెగస్తనీస్ ఇండికా గ్రంథంలో చెప్పిన 30 కోటల్లో తెలంగాణలోని కోటలు బోధాన్, కోటిలింగాల, ధూళికట్ట, పెద్ద బంకూర్, కొండాపూర్, పనిగిరి, రాజులబండ, ఇంద్రాపురి. ప్లీనీ యొక్క న్యాచురల్ హిస్టరీ గ్రంథం మరియు ఒక అజ్ఞాత నావికుడు రాసిన పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ అనే గ్రంథాలు శాతవాహనుల విదేశీ వాణిజ్యాన్ని తెలియజేస్తున్నాయి. స్వదేశీ గ్రంథాలు: పురాణాలు, బౌద్ధ జాతక కథలు, జైన గ్రంథాలు. శాతవాహనులను సంబంధించి 24 శాసనాలు లభ్యమయ్యాయి. శాతవాహనులు శాసనాలని ప్రకృతిలో రాసబడ్డాయి. బ్రహ్మలిపిని కూడా ఇందులో ఉపయోగించారు. శాతవాహనుల నాణేలను ప్రాకృతము అదేవిధంగా దేశీ భాషల్లో కూడా ముద్రించారు. చరిత్రల అభిప్రాయం ప్రకారం తెలుగు దేశీ భాష నుంచే ఉద్భవించింది. త్రవ్వకాలు: కొండపూర్ సంగారెడ్డి జిల్లా, పూర్వపు మెదక్ జిల్లా. క్రీస్తుపూర్వం 3వ శతాబ్దం నాటికే కొండపూరు ఒక పట్టణంగా ఆవిర్భవించింది. శాతవాహనులకు చెందిన సుమారు 4,000 నాణేలు కొండపూర్లో దొరికాయి. కొండపూర్ను శాతవాహనుల టంకశాల నగరం అని వ్యాఖ్యానించినది మల్లంపల్లి సోమశేఖర శర్మ. శాతవాహనుల కంటే పూర్వమే కొండపూరు, ఆసిక, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్ మాతృక జిల్లాలు రాజధానిగా ఉండేవి. రోమన్ సామ్రాజ్యంతో జరిగే వాణిజ్యానికి దక్షిణాదిన కొండపూర్ ఒక ప్రధాన కేంద్రంగా ఉండేది. కొండపూర్లో టైబీరియస్ కైవస్ చిహ్నం గల రోమన్ సెప్టెరిస్తో చేసిన కంఠహారం దొరికింది. కోటిలింగాల జగిత్యాల జిల్లా, పూర్వ కరీంనగర్ జిల్లా. ఇది జగిత్యాల జిల్లాలోని గోదావరి పెద్దవాగు సంగమ స్థానంలో ఉంది. శాతవాహన సామ్రాజ్యానికి ఇది తొలి రాజధాని. కోటిలింగాలలో దొరికిన ఇసుకరాతి స్తంభంపై బ్రహ్మలిపితో నాగ గోపినికయ్య అని రాయబడింది. కోటిలింగ సమీపంలో గల మునులగుట్టపై జైనుల శిలాఛేదాలను కనుగొన్నారు. ఇక్కడ శ్రీముఖుడు తొలి శాతవాహనుల పూర్వరాజుల నాణేలు, విద్దంకి నాణేలు కూడా దొరికాయి. పెద్ద బంకూర్ పెద్దపల్లి జిల్లా, పూర్వపు కరీంనగర్ జిల్లా. ఇది పెద్దపల్లి జిల్లాలో ఉసేమియా వాగు ఒడ్డున ఉన్నది. పెద్ద బంకూర్లోని ఒక రైతు పొలంలో 22,000కు పైగా ఉన్న శాతవాహనుల నాణేల కుండ దొరికింది. పెద్ద బంకూర్లో ఇటుకతో కట్టిన 22 మంచినీటి చేదబావులు, మట్టి గాజులతో నిర్మించిన మరొక బావి బయటపడ్డాయి. రోమన్ చక్రవర్తులైన ఆగస్టస్, సీజర్, టైబీరియస్ నాణేలు కూడా దొరికాయి. ధూళికట్ట పెద్దపల్లి జిల్లా. ధూళికట్టలో శాతవాహనుల కాలం నాటి బౌద్ధ స్తూపాన్ని వివి కృష్ణశాస్త్రి వెలుగులోకి తెచ్చాడు. శాతవాహనుల రాజ్యాన్ని పాలించిన రాజుల సంఖ్య, పాలనా కాలానికి సంబంధించి చరిత్రకారుల మధ్య ఏకాభిప్రాయం లేదు. మత్స్య పురాణం ప్రకారం 30 మంది రాజులు సుమారు 450 సంవత్సరాలు పరిపాలించారంట. వాయుపురం ప్రకారం అయితే 17 మంది రాజులు సుమారు 272 సంవత్సరాలు పాలించారట. ఇక శాతవాహనుల రాజుల కాలం చూసుకుంటే శాతవాహనుల్లో మొదటగా శ్రీముఖుడు శాతవాహన రాజస్థాపకుడు, అశోకుడికి సమకాలికుడు శ్రీముఖుడు. శాసనాల్లో ఇతడు చిముక సింధుకగా పిలిచేవారన్నమాట. శాసనాల్లో శ్రీముఖుడిని చిముక సింధుకగా పిలిచేవారు. వాయుపురాణంలో సింధుక అని పిలిచేవారు. మత్స్యపురాణంలో బలిపుచ్చకుడు బలి అని పిలిచేవారు.
శ్రీముఖుని 8 నాణేలు కోటిలింగాల్లో దొరికాయి. శ్రీముఖుని 8 నాణేలు కోటిలింగాలలో దొరికాయి. దేవి నాగానిక వేయించిన నాన్గఢ్ శాసనంలో రాయసీముఖ శాతవాహన సిరిమతో అని శ్రీముఖుడి గురించి వ్రాయబడింది. శ్రీముఖుడు జైన మతాన్ని స్వీకరించి ఆ తర్వాత వైదిక మతంను అనుసరించాడు. శ్రీముఖుడి పాలన కాలంలో పేరు పొందిన జైన క్షేత్రం మునులగుట్ట, కరీంనగర్. శ్రీముఖుడు వేయించిన నాణాలపై గల పేరు రణగోభద్ర, రణగోస్వామి. అశోకుడు తన 13వ శిలాశాసనంలో పేర్కొన్న మౌర్యుల సామంతుడే ఇతడు. అశోకుడు శ్రీముఖునికి రాయ అని బిరుదు ఇచ్చాడు. అశోకుడు తన శాసనాలలో శాతవాహనులకు సత్యపుత్రులుగా పేర్కొన్నాడు. శ్రీముఖుడు మహారాష్ట్రలోని రతికుల నాయకుడైన మహారథి త్రాణకైరను ఓడించి అతని కుమార్తె నాగనికను తన కుమారుడు మొదటి శాతకర్ణికి ఇచ్చి వివాహం జరిపించాడు. ఇతని క్రూర పాలన వలన ప్రజలు తిరుగుబాటు చేసి ఇతన్ని పదవి నుంచి తప్పించారని జైన గ్రంథాలు చెప్తాయన్నమాట. శ్రీముఖుడు సోదరుడు తదుపరి అతని సోదరుడైన కృష్ణుడు రాజుడయ్యాడు. ఇతన్ని కృష్ణుడు అంటారు, అదేవిధంగా కనుకుడు అంటారు. శాసనాల్లో చూసుకుంటే ఇతను కనుగగా పిలుస్తారు. శాతవాహనులో శాసనాన్ని వేయించిన మొదటి శాతవాహనుల్లో మొదటి శాసనం వేసింది మన కనుకుడి అన్నమాట, కృష్ణుడే. ఇతను వేసిన మొదటి శాసనం కన్హేరి శాసనం. అతని పేరు మీద వచ్చి కృష్ణుడు కన్హుడు అంటాం కదా, ఇక్కడ కన్హేరి శాసనం. ఇతను నాసిక్ కన్హేరి గుహలను కూడా త్రవ్వించాడు. ఇవి బౌద్ధ భిక్షుల కోసం తవ్వించాడు. నాసిక్లో బౌద్ధ సన్యాసుల సంక్షేమం కోసం ధర్మ మహమత్య అనే అధికారులను నియమించాడు. కన్హుడు భగవత మతమును అవలంబించాడు. ఇతను కాలంలోనే భగవత మతం ఉత్తర భారతదేశం నుండి దక్కన్లోకి ప్రవేశించింది. మొదటి శాతకర్ణి శ్రీముఖుని కుమారుడు మొదటి శాతకర్ణి. ఇతని భార్య నాగానిక వేయించిన శాసనం నాన్గఢ్ శాసనం. ఇది ఒక అలంకార శాసనం. ఇది ప్రకృతి భాషలో ఉంటుంది. నాన్గఢ్ శాసనంలో మొదటి శాతకర్ణి బిరుదులు దక్షిణ పదాపతి, అప్రతి, హీతచక్ర, ఏకవీర, శూర. నాయనిక తండ్రి పేరు మహారథి త్రాణకైరో. నానాగఢ్ శాసనంలో నాగనిక యజ్ఞ ఉతన సుగంధాయ దిగవిత సింధాయ అని తాను వర్ణించుకుంది. తనకు గొప్ప చెప్తుందన్నమాట. నాన్గఢ్ శాసనంలో ఈ క్రింది 6 వ్యక్తుల విగ్రహాలు బయటపడినాయి. శ్రీముఖుడు మొదటి శాతకర్ణి, నాగనిక, మహారథి త్రాణకైరో, వేదాక్ష శాతకర్ణి, శతశ్రీ మొదటి శాతకర్ణి కుమారులు. పురాణాల ప్రకారం మొదటి శాతకర్ణి బిరుదులు మాహాన్, మలకర్ణ, మత్స్య పురాణం. నాన్గఢ్ శాసనం ప్రకారం మొదటి శాతకర్ణి 2 అశ్వయోధయాగాలు, 1 రాజసూయ యాగంతో పాటు 20 ఇతర క్రతులను చేశాడు. బ్రాహ్మణులకు అనేక ఆవులు, గుర్రాలు, ఏనుగులు, గ్రామాలను దానంగా ఇచ్చాడు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా భూదానం చేసిన రాజు మొదటి శాతకర్ణి. ఇతను అశ్వమేధ నాణేలు వేయించాడు. ఇతని నాణేలపై ఏనుగు గుర్తు, ఉజ్జయిని పట్టణం గుర్తు కలదు. మొదటి శాతకర్ణికి సమకాలీన భారతదేశ రాజులు మగధ రాజ్యం, పుష్యమిత్ర శుంగుడు, కళింగరాజ ఒరిష కారవేలుడు, వాయువ్య భారతదేశం డెమిట్రియస్ ఇండో గ్రీక్ రాజు. పుష్యమిత్ర శంగునిపై విజయానికి గుర్తుగా ఉజ్జాయాని తోరణం గల నాణెమును ముద్రించాడు. మొదటి శాతకర్ణి కాలంలో శాతకర్ణి రాజ్యంలోకి మూషిక నగరంపై దాడి చేసిన కళింగరాజు కరవేలుడు. ఈ విషయం గురించి తెలియజేసే శాసనం కరవేలుని అతిగుంప శాసనం. కరవేలుడు పితుండ నగరాన్ని గాడిలతో దున్నించినట్లు, మూషిక నగరంను జయించి మూషికాధిపతి అని బిరుదు పొందినట్లు అతిగుంప శాసనం ద్వారా తెలుస్తుంది.
అతిగుంప శాసనంలో పేర్కొన్న ముసిక నగరం ప్రస్తుత సంగారెడ్డి జిల్లాలో కొండాపూర్ అని, పితుండ నగరం ప్రస్తుత గుంటుపల్లి అని చరిత్రకారుల అభిప్రాయం. కానీ మొదటి శతకర్ణి కళింగ కరవేలునిపై దండెత్తి ఓడించి తన సామ్రాజ్యము తూర్పు వైపుకు విస్తరించినట్లుగా చుల్ల కళింగ జాతకం ద్వారా తెలుస్తుంది. 2011లో కోటిలింగాల దగ్గర మొక్కట్రావుపేట గ్రామ శివార్లో దొరికిన శిలాశాసన ప్రకారం అక్కుశ్రీ అనే శాతవాహన మొదటి శతకర్ణి నాగనికల కుమారుడిగా పేర్కొనబడ్డాడు. శాతకర్ణి మరణాంతరం అతని భార్య నాగానిక అతని కుమారునికి యుక్త వయస్సును వచ్చే వరకు పాలన బాధ్యతలు చేపట్టినది. స్కంద స్తంభి ఇతని కాలంలో గ్రీకుల దండయాత్రలు ప్రారంభమయ్యాయి. 2వ శాతకర్ణి ఇతను సాంచి స్తూపానికి దక్షిణ తూరం నిర్మించాడు. శాతవాహన రాజులలో ఎక్కువ సంవత్సరాలు పరిపాలించిన రాజు 2వ శాతకర్ణి 56 సంవత్సరాలు. శాతవాహన రాజులలో ఎక్కువ కాలం అంటే 2వ శాతకర్ణి 56 సంవత్సరాలు. ఇతని కాలంలో శాతవాహన సామ్రాజ్యం ఉత్తర భారతదేశంలోని వ్యాప్తి చెందింది. గార్గి సంహిత ప్రకారం ఇతను శుంగుల 2వ రాజధాని విదిశను జయించాడు. ఇతడు ఉత్తర భారతదేశంలోని మగధ రాజైన పాటలీపుత్రాన్ని జయించాడు. ఇతని కాలం నుండి శాతవాహన ఘర్షణ ప్రారంభమైంది. ఇతని ఆస్థాన కళాకారుడు వశిష్ఠపుత్ర ఆనంద. నెక్స్ట్ కుంతల శతకర్ణి ఇతను 13వ చక్రవర్తి. ప్రకృత భాష స్థానంలో సంస్కృత భాషను అధికార భాషగా మార్చిన వ్యక్తి కుంతల శాతకర్ణి. దానికి బిరుదు విక్రమార్క. ఇతని స్థానంలో ప్రసిద్ధ కవులు వారి రచనలు. గుణాఢ్యుడు బృహత్ కథ, పైశాచి ప్రకృతంలో రాశాడు. శర్వవర్మ కాతంత్ర వ్యాకరణం, వాత్సాయనుడు కామసూత్ర న్యాయభాష్యం. కుంతల శాతకర్ణి వివాహమైన ఉత్తర భారతదేశ రాకుమార్తె మాలయవతి. సంస్కృత భాష రాక తనే భార్య చేత అవమానించబడ్డ కుంతల శాతకర్ణికి సంస్కృతం నేర్పించిన వాడు శర్వవర్మ. శర్వవర్మ కాతంత్ర వ్యాకరణం అనే సంస్కృత వ్యాకరణ గ్రంథాన్ని వ్రాశాడు. రాజు ఈ గ్రంథం ద్వారానే సంస్కృతాన్ని అభ్యసించాడు. గుణాఢ్యుడు పైశాచి ప్రాకృతంలో రాసిన తన బృహత్ కథ గ్రంథంను కుంతల శాతకర్ణికి అంకితం ఇవ్వడానికి ప్రయత్నించగా రాజు తిరస్కరించడంతో గుణాఢ్యుడు తన గ్రంథాన్ని కాల్చివేశాడు. ప్రస్తుతం బృహత్ కథలో ఒకే లంబకం చాప్టర్ అందుబాటులో ఉంది. బృహత్ కథలో కథానాయకుడు లబ్ధికుడు కుబేరుడు. బృహత్ కథ ఆధారంగా 10-11 శతాబ్దాలలో 4వ సంస్కృత గ్రంథాలు రాయబడ్డాయి. సోమదేవుడి కథ సారిస్తగారం, క్షేమేంద్రుడి బృహత్ కథ మంజరి, హరిసేనుడి బృహత్ కథ కోశం, వరాహ మిహిరుడు బృహత్ సంహిత. గుణాఢ్యుడి బృహత్ కథను సంస్కృతంలోకి అనువాదం చేసినవాడు గంగా వంశుడైన దుర్వినుతుడు. ఈ బృహత్ కథ గ్రంథం ఆధారంగానే విష్ణుశర్మ పంచతంత్రాన్ని రచించాడు. శర్వవర్మ గుణాఢ్యుడి మధ్య విభేదాలు ఉండేవని సోమదేవుడి కథ సారిస్తగారం తెలియజేస్తుంది. వాత్సాయనుడి కామసూత్ర గ్రంథం ప్రకారం కుంతల శాతకర్ణి తన భార్య మలయావతిని కరిత్త అను శృంగార భంగిమలో హతమార్చాడు. కామసూత్రను తెలుగులోకి అనువాదించినది ఆది నారాయణ శాస్త్రి. మొదటి పులోమావి ఇతను 15వ చక్రవర్తి. ఇతడు ఉత్తర భారతదేశంలోని మగధపై దండెత్తి కాన్వ చక్రవర్తి సుశర్మను చంపి కాన్వ వంశాన్ని అంతమొందించాడు. మొదటి పులోమావికి సంబంధించిన నాణ్యములు పాటలిపుత్ర బీహార్ సమీపంలోని కుహారం వద్ద లభించాయి. గౌరవ కృష్ణుడు ఇతను ఆంధ్ర సామ్రాజ్య విచ్ఛిన్నతకు కారకుడయ్యాడు. దాంతో పురాణాలు ఇతన్ని రిక్తవర్ణుడు, అరిష్టకర్ముడు, వైకృష్ణుడు అని కించపరిచాయి.
ఆలుడు ఇతను 10వ చక్రవర్తి, కేవలం 5 ఏళ్లే పాలించాడు. ఇతను తెలంగాణ మొదటి లిఖిత కవిరాజు. ఇతని కాలంను ప్రకృతంలో స్వర్ణయుగంగా పేర్కొంటారు. ఆలుడు మహారాష్ట్ర ప్రాకృతంలో గత సప్తశతి అని గ్రంథం రచించాడు. ఇందులో 700 శృంగార ప్రేమ కవితలు అప్పటి గ్రామీణ సామాజిక పరిస్థితులు వివరించాయి. తమలపాకులను, పారని ప్రత్యేకతను, వివాహ సంప్రదాయాలను, వసంతోత్సవాన్ని, హోలీ, మదనోత్సవాన్ని ఈ గ్రంథం వివరిస్తుంది. గత సప్తశతి శ్వేతాంబర జైనుడైన వాయవ వల్లభుని వజ్జలగ్గ అనే గ్రంథాన్ని పోలి ఉంటుంది. గత సప్తశతి ఆలుడు రాసినట్లుగా బాణుడు తన హస్తచేత గ్రంథంలో పేర్కొన్నాడు. ఆలుడి కవిరాజ, కవివత్సలుడు అని బిరుదులు కలవు. కుతూహలుడి లీలావతి పరిణయం అనే గ్రంథంలో ఆలుడు సింహాలం శ్రీలంకపై దాడి చేసి సింహాల రాకుమారి లీలావతిని వివాహం చేసుకున్నాడని తెలిపాడు. ఆలుడి లీలావతి వివాహం సప్త గోదావరి దగ్గర భీమేశ్వర సన్నిధిలో జరిగినట్లు లీలావతి పరిణయం గ్రంథంలో పేర్కొన్నాడు. సంగనబట్ల నర్సయ్య ప్రకారం ఈ ప్రాంతం జగిత్యాల జిల్లా వేంపల్లి వెంకటరావుపేట దగ్గర గోదావరి తీరంలో ఉన్న భీమేశ్వరంలో ఉంది. ఆలుడిచే సన్మానం పొందిన కవులు కుమారిల్లుడు, శ్రీపాలితుడు. ఆలుడి యొక్క ప్రముఖ సేనాపతి విజయనాథుడు. గౌతమిపుత్ర శాతకర్ణి. గౌతమిపుత్ర శాతకర్ణి శాతవాహనుల కన్నా గొప్పవాడు. పురాణ ప్రకారం చూసుకుంటే గౌతమిపుత్ర శాతకర్ణి 23వ రాజు. ఇతను శాతవాహనుల రాజకీయ వైభవాన్ని పునరుద్ధరించాడు. గౌతమిపుత్ర శాతకర్ణి పురాణ ప్రకారం 23వ రాజు. ఇతను శాతవాహనుల రాజకీయ వైభవాన్ని పునరుద్ధరించాడు. ఇతను అధికారంలోకి రావడంతో క్రీస్తు శకం 78లో శాలివాహన శకం ప్రారంభమైంది. 1957 నుంచి భారత ప్రభుత్వం క్రీస్తు శకం 78వ సంవత్సరంను అధికారంగా శాలివాహన శకారంభ సంవత్సరంగా పాటిస్తున్నది. గౌతమిపుత్ర శాతకర్ణి ప్రకటించిన శాలివాహన శకంను పాటించిన ఏకైక రాజు యాదవ రామచంద్ర దేవుడు దేవగిరి రాజు. పేరుకు ముందు తల్లి పేరును తెలియజేసే మాతృ సంజ్ఞను వాడిన మొదటి శాతవాహన రాజు గౌతమిపుత్ర శాతకర్ణి. ఇతని తల్లి గౌతమి బాలశ్రీ వేయించిన శాసనం నాసిక్ శాసనం. ఈ శాసనం గౌతమిపుత్ర శాతకర్ణి మరణానంతరం అతని కుమారుడు వశిష్ఠపుత్ర పులోమావి 19వ పాలనా సంవత్సరంలో వేయబడింది. గౌతమి బాలశ్రీ నాసిక్ ప్రసక్తిలో తనను తాను సత్యవచన దాన అహింస నిరాతాయ రాజర్షిని వధువుగా వర్ణించుకుంది. నాసిక్ శాసనం ప్రకారం గౌతమిపుత్ర శాతకర్ణి బిరుదులు ఎన్నోటున్నాయి చూడండి. ఏక బ్రాహ్మణ ద్విజకుల వర్తన, చాతుర్వర్ణ సంకర, క్షత్రియ దర్పమాన వర్తన, అగ మాన నిలయం, వర్ణ సాంకర్య నిరోధక, ఏకశూర, ఏకదానర్దునుడు, శకయావన, పాహ్లక, విగాదానుడు, బేనకటక స్వామి, రజోరాన్ అనే సార్వభౌమ బిరుదు, త్రిసముద్రతోయ, పీతవాహన, 3 సముద్రాల నీరు తాగిన గుర్రాలు కలవాడు అని అర్థం. క్షాహరాట వంశ నిర్వశేషకార. జోగల్తంబి యుద్ధంలో గౌతమిపుత్ర శాతకర్ణి క్షాహరాట వంశుడైన సహపానుని ఓడించి క్షాహరాట వంశ నిర్వశేషకార అని బిరుదు పొందాడు. జోగల్తంబి యుద్ధంలో విజయం సాధించిన గౌతమిపుత్ర శాతకర్ణి సహపాను నాణేలపై తన పేరును ముద్రించాడు. ఈ పునర్ముద్రిత నాణేలు మహారాష్ట్రలోని జోగల్తంబి వద్ద లభించాయి. గౌతమిపుత్ర శాతకర్ణి అనేక రాజ్యాలను జయించాడు. రాజధానిని ధాన్యకాటకం నుండి ప్రతిష్ఠానపురంకు మార్చాడు. గౌతమిపుత్ర శాతకర్ణి బేనకాటకం అనే నగరాన్ని నిర్మించారు. ఇతనికి సంబంధించిన నాణేలు కడాలూరు తమిళనాడులో కూడా లభించాయి. గౌతమిపుత్ర శాతకర్ణి 100 వివర్తనముల భూమిని
బౌద్ధ భిక్షువులకు దానం చేశాడు. వశిష్ఠ పుత్ర పులోమావి II నాసిక్ శాసనంలో ఇతడు దక్షిణ పతేశ్వరుడిగా కీర్తించబడ్డాడు. ఇతని కాలంలోనే ప్రముఖ అమరావతి స్తూపం నిర్మించబడింది. ఇతని ధరణికోట శాసనం ఆంధ్రప్రదేశ్లో లభించిన మొట్టమొదటి శాతవాహనుల శాసనం. వశిష్ఠపుత్ర పులోమావి కార్దమాక వంశస్థుడైన రుద్రదాముని చేతిలో ఓడిపోయాడు. రుద్రదాముడికి భయపడి వశిష్ఠపుత్ర పులోమావి రాజధాని ప్రతిష్ఠానపురం నుండి ధాన్యకాటంకు మార్చాడు. ఈ విషయాన్ని తెలియజే రుద్రదాముడి శాసనం జునాగఢ్ అండ్ గిర్నార్ శాసనం. వశిష్ఠపుత్ర పులోమావి బిరుదు నగరస్వామి. వశిష్ఠపుత్ర శివశ్రీ శాతకర్ణి. ఇతని బిరుదు క్షాత్రప. ఇతడు శతవాహనులు మొదటిసారిగా ద్విభాష నాణేలు ప్రకృతం తమిళంలో ముద్రించాడు. యజ్ఞశ్రీ శాతకర్ణి యొక్క శాసనం చినగంజం. 2 తెరచాపలున్న వడబొమ్మ నాణేలు ముద్రించాడు యజ్ఞశ్రీ శాతకర్ణి. ఈ నాణ్యమును బట్టి ఇతని కాలంలో రోమ్ దేశంతో పెద్ద ఎత్తున వర్తకం జరిగినట్లు తెలుస్తుంది. మత్స్య పురాణం ఇతని కాలంలో రచించబడిందని చరిత్రకారుల భావన. బాణుడు తన హర్ష చరిత్రలో యజ్ఞశ్రీ శాతకర్ణి ముద్రాధిపతిగా ప్రస్తావించాడు. శిలాపాధికారం అనే గ్రంథం యజ్ఞశ్రీ శాతకర్ణిని పాషండ సత్తవ్ అనే బిరుదుతో వ్యవహరించింది. పాషండ సత్తవ్ అనగా అర్థం యజ్ఞ యాగాదులను వ్యతిరేకించేవాడు. ఇతని సమకాలుడైన గొప్ప బౌద్ధ మతాచార్యుడు ఆచార్య నాగార్జునుడు. యజ్ఞశ్రీ శాతకర్ణి ఆచార్య నాగార్జునుని కోసం శ్రీపర్వతం నాగార్జునకొండ వద్ద నిర్మించిన విహారం పారవాత విహారం, మహాచైత్య విహారం. చైనా యాత్రికుడు పాహియన్ ప్రకారం ఈ విషయంలో 5 అంతస్తులు 1500 గదులు కలవు. 3వ పులోమావి. శాతవాహన చక్రవర్తుల్లో చివరివాడు 3వ పులోమావి. 3వ పులోమావి గురించి మరియు శాతవాహన రాజ్య పతనం గురించి వివరించే శాసనం మేకధోని శాసనం, బళ్ళారి, కర్ణాటక. శాతవాహనుల మౌర్యుల పరిపాలనా విధానాన్ని అనుసరించారు. తండ్రి నుండి కుమారునికి రాజ్యం వంశ పారంపర్యంగా సంక్రమించేది. ధర్మశాస్త్ర సమ్మతమైన రాచరిక విధానం శాతవాహన రాజ వ్యవస్థకు మూలం. శాతవాహనుల పరిపాలన మరియు మంత్రి మండలి గురించి జునాగఢ్ శాసనంలో పేర్కొన్నారు. రాజుకు సలహాలిచ్చుటకు 4 ప్రధానమైన మంత్రులు ఉండేవారు. వీరికి అమాత్యులు అంటారు. అమాత్యులకు వంశపారంపర్య హక్కు లేదు. విశ్వసామాత్యుడు రాజుకు విశ్వాసపాత్రుడు, అంతరంగిక సలహాదారుడు. ఇతను ప్రధానమంత్రి. రాజ అమాత్య రాజు ఆదేశాలను అమలుపరిచేవాడు. మహా అమాత్య ఆర్థిక మంత్రి. మహా తలవరి ప్రధాన సేనాపతి. వీరితో పాటు అనేక అధికారులు ఉండేవారు. హిరానిక కోశాధికారి, పన్నులు వసూలు చేయువాడు. బండాగారికుడు, వస్తు సంచాయిక అధికారి. మహా తలవర అంగరక్షకుడు. ప్రతిహార ద్వారపాలకుడు. రాజ్యగాహకుడు. క్షేత్రస్థాయిలో భూమిని సర్వ చేసి శిస్తు వసూలు చేయు అధికారి. రజుక న్యాయమూర్తి. మహాధర్మిక విద్య మతపర వివాదాలను పరిష్కరించేవాడు. మహాహార్యక న్యాయపర వివాదాలను పరిష్కరించేనాడు. పట్టకపాల భూమి పత్రాలు రాసేవాడు. రాజ విజ ఆస్థాన వైద్యుడు. శాతవాహనుల కాలంలో భూదానాలు అక్షయ నీవి అనే షరతులతో చేసేవారు, అనగా శాశ్వతంగా ఇచ్చేయడం. రాజ విభజన పరిపాలకులు. రాజ్యం రాజు. ఆహారములు అమాత్య. విషయాలు విషయపతి. గ్రామాలు గ్రామిణి గ్రామిక.
స్థానిక పాలనా గ్రామం శాతవాహనుల పాలనా విభాగంలో చిన్నది గ్రామం. గ్రామాలలో పాలనాధికారిని గ్రామిక అనేవారు. గ్రామ సమస్యల పరిష్కారం కొరకు మహ్యకార్యక అనే అధికారి ఉండేవాడు. అనేక గ్రామాలను కలిపి గుల్మి అనేవారు. గుల్మి అధిపతిని గుల్మికుడు అనేవారు. గుల్మికులు సరిహద్దు ప్రాంత రక్షణకు సైన్యాధిపతులుగా ఉండేవారు. వీరి గురించి పేర్కొన్న శాసనం మేకధోని శాసనం. పర్ణపాలనను నిర్వహించేది నిగమ సభలు. నిగమ సభలోని సభ్యులు గహాపతులు. కుల పెద్దలను గహాపతులు అనేవారు. శాతవాహన కాలం నాటి పట్టణ పాలనను గురించి తెలియచేయు శాసనం భట్టిప్రోలు నిగమ సభ శాసనం. ఈ శాసనం వేయించినది కుబేరుడు. నిగమ సభల గురించి ఇండికలు కూడా పేర్కొన్నారు. రాజు యొక్క ప్రత్యక్ష పాలనలో ఉండే ప్రాంతం రాజకం కేట. కారవేలుని అతిగుంప శాసనంలో శాతవాహనుల చతురంగ బలాల ప్రస్తావన ఉంది. శాతవాహనుల సైన్యంలో రథ, గజ, ఆశ్విక, పదాతి దశములతో కూడిన చతురంగ బలాలు ఉండేవి. స్కందాగారం తాత్కాలిక సైనిక శిబిరం, మిలిటరీ క్యాంప్. కాటకం శాశ్వత సైన్యాగారం, నేటి కంటోన్మెంట్. ఆర్థిక వ్యవస్థ శాతవాహనుల కాలంలో ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. వంట పొలాలు పండే క్షేత్రాలను శీతక్షేత్రాలు అని వ్యవసాయ పర్యవేక్షణ అధికారిని శీతాధ్యక్ష అనేవారు. వీరి కాలంలో భూమి కొలత యూనిట్గా నివర్తనాలుగా ఉండేది. ఒక్క నివర్తనం 1/2 ఎకరాలకు సమానం. రాజానికి ప్రధాన ఆదాయం భూమి శిస్తు. భూమి శిస్తును బాగా దేయమేయ అని పిలిచేవారు. దేయ దాన రూపంలో వసూలు చేసే శిస్తు. మేయ దాని రూపంలో వసూలు చేసుకునే శిస్తు. భూమి శిస్తు సాధారణంగా పంటలో 1/6 వంతు మేరకు వసూలు చేసేవారు. చేతి వృత్తుల వారిపై విధించే పన్ను కురుకర, శుల్క, నీటి తిరుప పన్ను, కర, కూరగాయలపై పండ్ల తోటలపై పన్ను. భూదానాలు పొందిన బ్రాహ్మణులు, బౌద్ధ భిక్షువులు అన్ని పన్నుల నుండి మినహాయింపు పొందేవారు. శాతవాహన రాజులు ఆధునిక వ్యవసాయ పనిముట్లు తయారు చేయుటకు ఏర్పాటు చేసిన సాంకేతిక నిపుణుల సంఘం ఓదయాంత్రిక రూపొందించిన పనిముట్లు. ఉదగ యంత్రం, భూమి దున్ని యంత్రం. గటి యంత్రం, నీటిని పైకి లాగడానికి ఉపయోగించే యంత్రం. గరిక యంత్రం, ముడిపత్తి నుండి విత్తనాలు వేరుచేయు పరికరం. గరిక యంత్రం. రిహత గడియ, నీటిని తోడే పరికరం. నీటిపారుదల ఉపాదన బావులు, తడగ, చెరువు. రహత గడియ, లిఫ్ట్ ఇరిగేషన్. పానీయ గహారిక, ఇరిగేషన్ ఆఫీసర్. రైతులు 2 వర్గాల వారు ఉండేవారు. హాలికులు, చిన్న సన్నకారు రైతులు. గహాపతి, సంసారిన్, పెద్ద రైతులు, జమీందారి లాంటి వారు. శాతవాహనుల కాలం నాటి ప్రధాన పంటలు వరి, చెరుకు, పసుపు, గోధుమలు, పత్తి, జనుము, కొబ్బరి. క్రీశకం 1వ శతాబ్దంలో మరియా దేశం నుండి కొబ్బరి దక్షిణ భారత్లోకి ప్రవేశించింది. శ్రేణులు, వృత్తి సంఘాలు. శాతవాహనుల కాలంలో ఆయా వృత్తుల వారు శ్రేణులుగా ఏర్పడినవారు. శ్రేణికి అధ్యక్షుడు శ్రేష్ఠి. ఈ శ్రేణి సంఘాల తర్వాత కాలంలో కులాలుగా ఏర్పడ్డాయి. శాసనాల ప్రకారం శాతవాహనుల కాలంలో 18 ఎకరాల శ్రేణులు, వర్తక సంఘాలు ఉన్నట్లు ఆధారాలు కలవు. కోలిక శ్రేణి, నేత పనివారు. హాలికులు, వ్యవసాయదారులు. తలిపిస్తికులు, నూనె తీసేవారు. కులారిక, కుమ్మరి వాళ్ళు. ఉదయంత్రిక, నీటి యంత్రాలు నడుపువారు. గంధిక, సుగంధ పరిమళాలు తయారు చేసేవాళ్ళు. వదకులు, వడ్రంగులు. కాసాకారులు, ఇత్తడి పనివారు. తేసాకారులు, మెరుగు పెట్టేవారు. కుమారులు, కుమ్మరులు. కమ్మరులు. మలకారులు, పూల వర్తకులు. లోహ వనియాలు, ఇనుపవర్తకులు. సువానకారులు, సువర్ణకారులు. శిలవదుకులు, రాతి పనివారు. అవేశీనులు, చేతివృత్తుల వారు. లేఖాకులు, రాతిగాళ్ళు. చమ్మకారులు, చర్మకారులు. పసకారులు, మెదరివారు. ఈ శ్రేణులు నేటి బ్యాంకుల కార్యపాలనను కూడా నిర్వహించేవి. అవి డిపాజిట్లను తీసుకునేవి, అప్పులను కూడా ఇచ్చేవి.
ఈ కాలంలో సాధారణంగా సంవత్సరానికి 12% వడ్డీ ఉండేది. వృషభదత్తుడి నాసిక్ అనే ప్రాంతంలో వేయించిన శాసనం ప్రకారం గోవర్ధన హారంలోని కొలిక శ్రేణి వారి నుండి వృషభదత్తుడు 12% వడ్డీతో 2000 కర్ష పానములను అప్పుగా తీసుకొని తిరిగి వడ్డీతో చెల్లించగా కోలిక శ్రేణి ఆ మొత్తాన్ని బౌద్ధ భిక్షులకు దానంగిచ్చినట్లు పేర్కొన్నారు. శాతవాహన రాజ్యంలో హూజ్ అనే ఉక్కు తయారయ్యేది. దీనికి సంబంధించిన ఆధారాలు మెదక్ జిల్లాలోని కొండాపూర్లో కొలిమితితులు బయటపడ్డాయి. కోటిలింగాల్లో స్వర్ణకారుల కొలిమి బయటపడింది. శాతవాహన రాజ్యం ఆర్థికంగా బలంగా ఉండటానికి ముఖ్య కారణం కొలికుల శ్రేణి పద్మశాలిలు. వశిష్ఠపుత్ర పూలమావి కాలంలో రక్కాసి లోటాయ్ అనేవాడు పత్తి నుండి విత్తనాలను తీసి దూది తయారు చేసి గిరిక యంత్రాన్ని కనుగొన్నాడు. ఈ గిరిక యంత్రం వలన తక్కువ కాలంలో ఎక్కువ దూదిని తీయడం వల్ల బట్టల తయారీ సులభమై బట్టలకు విదేశాలకు ఎగుమతి చేసేందుకు అవకాశం ఏర్పడింది. ఈ కాలం నాటి సన్నని ఆకర్షణీయమైన వస్త్రాలను రోమన్ సామ్రాజ్యానికి ఎగుమతి చేసేవారు. ఈ సన్నని వస్త్రాలను ధరించిన స్త్రీలను చూసి రోమన్ సామ్రాజ్యంలోని పురుషుల ఆకర్షితం కావడం వల్ల రోమన్ సామ్రాజ్యంలో నైతిక విలువలు తగ్గిపోతున్నాయని ప్లీనీ అనే చిత్రకారుడు పేర్కొన్నాడు. వర్తక వ్యాపారం, వస్తు మార్పిడి, బార్టర్ విధానం పద్ధతిలో జరిగేది. వర్తక సంఘాలు పంచ్ మార్కుడు కాయిన్స్ను ముద్రించేవి. శాతవాహనుల కాలంలోని దేశ విదేశ వాణిజ్యం విరిగా జరిగేది. స్వదేశీ వర్తకులకు సేది అని పిలిచేవారు. శాతవాహనుల కాలంలో ప్రమాణ సాధనం ఎడ్లబండి. వర్తకుల సుదూర ప్రాంతంలోని వ్యాపారం సమయంలో దొంగలను ఎదుర్కొనేందుకు బిడారులుగా ఏర్పడి ప్రయాణం సాగించేవారు. శాతవాహన కాలంలో తెలంగాణలోని కోటిలింగాల, ధూళికట్ట, కొండాపూర్ ప్రధానమైన వర్తక కేంద్రాలుగా ఉండేవి. విదేశీ వర్తకం చేయువారిని సార్తవాహకులు అనేవారు. శాతవాహనుల కాలం నాటి విదేశీ వ్యాపారం, ప్రముఖ రేవు పట్టణాల గురించి తెలియచేయు గ్రంథాలు. ఒక అజ్ఞాత నావికుడు రాసిన పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియానిస్ గ్రంథం. ఈ గ్రంథం పుదుచ్చేరికి సమీపాన ఉన్న అరికమేడు అంతర్జాతీయ ఓడరేవు పట్టణంగా పేర్కొన్నది. టాలమీ రాసిన ది గైడ్ టు జాగ్రఫీ గ్రంథం. ప్లీనీ రాసిన న్యాచురల్ హిస్టరీ గ్రంథం. అత్యంత పలుచని మల్లశిలాలు అను వస్త్రాలను రోమన్ మహిళలు శాతవాహన రాజ్యం నుండి దిగుమతి చేసుకుంటున్నారని, ఈ వస్త్రాలకు బదులుగా 5 కోట్ల స్టెర్లింగ్ రోమన్ బంగారు నాణేలు ఆంధ్రదేశానికి తరలివేస్తున్నాయని ప్లీన్లీ పేర్కొన్నాడు. శాతవాహనుల కాలంలో పశ్చిమ తీరంలోని ముఖ్య రేవు పట్టణాలు బారుకచ్చ, బారిగజ్జ, ఇదే నేటి బ్రోచ్ గుజరాత్, కళ్యాణ్ కర్ణాటక, సోపారా మహారాష్ట్ర. తూర్పు తీరంలోని ముఖ్యమైన ఓడరేవు మైసోలియా, మోటుపల్లి. శాతవాహన కాలంలో ప్రసిద్ధి చెందిన ప్రాంతాలు గూడూరు ప్రాంతం సన్నబట్టలకు, మచిలీపట్నం మాస్లిన్, రావా సెల్లాలు, పల్నాడు వజ్జల పరిశ్రమ, వినుకొండ లోహ పరిశ్రమ, కోనసముద్రం కరీంనగర్ మంచి నాణ్యత కలిగిన ఇనుము. శాతవాహన కాలం నాటి ఎగుమతులు సన్నని వస్త్రాలు, నూలు బట్టలు, మాస్లిన్, ఏనుగు దంతపు వస్తువులు, బొమ్మలు, సుగంధ ద్రవ్యాలు, వనమూలికలు, చందనం, చెక్కలు, బంగారు కుర్చీలు, శంకులు, రత్నాలు, ముత్యాలు, చక్కెర, నూనె, నెయ్యి, బానిస స్త్రీలు, విలాస వస్తువులు. శాతవాహనుల దిగుమతి చేసుకునే వస్తువులు బంగారం, పగడాలు, కర్పూరం, సిల్కు, నాణేలు. రోము దేశంతో జరిగిన వర్తకం వల్ల ఆంధ్ర, తెలంగాణలో అనేక ప్రదేశాల్లో రోమ్ నాణేలు లభించాయి. పెద్ద బంకూరులో అగస్టస్ టైబీరియస్ చిహ్నం ఉన్న నాణేలు బయటపడ్డాయి. నల్గొండ గుత్తిపర్హిలో క్లాడియస్ చక్రవర్తి నాణేలు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని గుట్టిపర్హి, ఏలేశ్వరం, అక్కినేపల్లిలో వెండి మరియు రోమన్ నాణేలు. ఖమ్మంలోని నాగవరపాడులో రోమన్ బంగారు నాణేలు కుప్పలుగా దొరికాయి. తమిళనాడులో అరికమేడు, పాండిచ్చేరి సమీపంలో వద్ద రోమన్ బంగారు నాణేలు దొరికాయి. అరికమేడు రోమన్ వర్తక కేంద్రం.
శాతవాహనులు అధికంగా సీసం నాణేలు, పోటీన్ మిశ్రమ లోహ నాణేలు, వెండి, బంగారు నాణేలు ముద్రించారు. సీసం నాణేలు అధికంగా ముద్రించబడ్డాయి. శాతవాహనుల బంగారు నాణ్యం సువర్ణం. శాతవాహనుల వెండి నాణ్యం కర్షపాణం. ఒక సువర్ణం 35 కర్షపాణాలకు సమానం. శాతవాహన సమాజంలో మిశ్రమ సంస్కృతి కనిపిస్తుంది. అంటే ద్రావిడ సంస్కృతి ప్లస్ ఆర్య సంస్కృతి. శాతవాహనుల కాలంలో చతుర్వర్ణ వ్యవస్థ ఉన్నది, కానీ దాని తీవ్రత కఠినంగా ఉండదు. కుల వ్యవస్థ కఠినంగా లేకపోవడం వలన కులాంతర వివాహాలు జరిగేవి. బ్రాహ్మణులకు ఉన్నతమైన స్థానం ఉండేది. చేతి వృత్తుల నుండి, వర్తక సంఘాల నుండి కుల వ్యవస్థ ఆవిర్భవించింది, కానీ కుల వివక్షత లేదని చెప్పవచ్చు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అమల్లో ఉండేది. పితృస్వామిక కుటుంబ వ్యవస్థ ఉండేది. స్త్రీకి పూర్తి స్వేచ్ఛ, స్వతంత్రాలు కలవు. మహిళలకు ఆస్తి హక్కు కల్పించబడింది. మత స్వేచ్ఛ కూడా కల్పించారు. స్త్రీలు పురుషులతో పాటు యజ్ఞాలలో పాల్గొనేవారు. కానీ వీరి కాలంలో సామాజిక వ్యవస్థలో భార్యత్వం, సతీ సహగమనం వంటి దురాచారాలు ఉన్నాయి. వితంతువుల వివాహాలు లేవు. అలాంటి సమాజంలో వివాహ వ్యవస్థను గౌరవించేవారు. వేశ్యావృత్తికి కూడా గౌరవం ఉండేది. శాతవాహనుల కాలం నాటి సతీ సహగమన వ్యవస్థ గురించి పేర్కొన్న విదేశీ యాత్రికుడు స్ట్రాబో, శాతవాహన కాలం నాటి నాట్యకత్తెలు అరదలం అనే మైపూతను వాడేవారు. స్త్రీలు రావికులు ధరించకుండా కాబారి బంధాలు ధరించేవారు. స్త్రీ పురుషుల ధరించే తలపాగను ఉష్ణీయం అనేవారు. వీరి కాలంలో బానిస వ్యవస్థ ఉండేది. కామసూత్ర గ్రంథం ప్రకారం శాతవాహనుల కాలం నాటి పండుగలు: మదనోత్సవం, కౌముది యాగం, ఘాట నిబంధన, హాలక ఉద్యానవన పండుగలు. వీరు ఉపయోగించిన సంగీత పరికరాలు: వేణువు, వీణ, శంఖం, మృదంగం. మత పరిస్థితులు: శాతవాహనుల అవలంబించిన మతం వైదిక మతం. శాతవాహనుల కాలంలో వైదిక, బౌద్ధ, జైన మతాలు విలసిల్లాయి. నాన్గఢ్ శాసనం ఇంద్రుడు, అగ్ని, వరుణుడు మొదలగు వైదిక దేవుల గురించి ప్రస్తావించింది. ఈ శాసనం ఇంద్రుడిని ప్రార్థిస్తూ ప్రారంభమవుతుంది. హాలుడు గత సప్తశతి శివ ప్రార్థనతో ప్రారంభమవుతుంది. గౌరీ స్తోత్రంతో ముగుస్తుంది. శైవ మతం: శాతవాహనుల కాలంలో అమల్లో ఉన్న శైవ మత శాఖ పశుపత శైవం. ఈ మత స్థాపకుడు లాకులీసా. శైవ మతంలో ప్రారంభమైన మొదటి శాఖ పశుపాతం. ఈ మతంలో ఆరాధ్య దైవం పశుపతి. ఈ శాఖలో బలి నిషిద్ధం. ఈ శాఖ శాంతి సిద్ధాంతాలకు ప్రాధాన్యత ఇస్తుంది. ఆంధ్రదేశంలో అతి ప్రాచీన శైవ మత దేవాలయం గుడిమల్లం, చిత్తూరు. ఇక్కడ 14 అడుగుల ఎత్తైన భారీ శివలింగం ఉంది. ఈ శివలింగం శాతవాహనుల కాలంలో పూజలు అందుకుంది. క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం నాటికి చెందినది. జైన మతం: ఆంధ్రలో దిగంబర జైనం ఆధిపత్యం కనిపిస్తుంది. జీనా ప్రభాసూరి యొక్క కల్ప ప్రదీప గ్రంథం ప్రకారం శాతవాహనుల ఆసాంలోని 52 మంది సేనాపతులు తమ పేర్లపై 52 జైన దేవాలయాలను నిర్మించారు. అశోకుడి మనువడు సంప్రాతి జైన మతాన్ని స్వీకరించి ఆంధ్రదేశానికి జైన ప్రచారకులను పంపాడు. జైన తీర్థంకరులో 10వ వాడైన శీతలనాథుడి జన్మస్థలం కొత్తగూడెం జిల్లా భద్రాచలం బాదలపురి. శ్రీముఖుడు మొదట జైనమత అభిమానాన్ని కరీంనగర్లోని మనలగుట్ట వద్ద లభించిన నాణేల ద్వారా తెలుస్తుంది. కుందాచార్యుడు: శాతవాహనుల కాలంలో ప్రసిద్ధి దిగంబర జైనమతాచార్యుడు కుందాచార్యుడు. ఇతను క్రింది 2 జైన తత్వాలను ప్రచారం చేశాడు: షాద్వాదం, అనేకాంతవాదం. కుండాచార్యుడు దిగంబర శాఖలో 2 ఉపశాఖలు బలాత్కారగచ్చం, వక్రగచ్చం ప్రారంభించాడు. కుండాచార్యుడు రచనలు: సమయసారం, ప్రవచనసారం, పంచస్థికాయ సారం. ముఖ్య జైన కేంద్రాలు: పొట్ల చెరువు, పటాన్ చెరువు, మునులగుట్ట, కరీంనగర్, కోలానుపాక, వేములవాడ. బౌద్ధ మతం: క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో గౌతమ బుద్ధుడు స్థాపించిన బౌద్ధ మతం అతడి జీవితకాలంలోనే తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలను వ్యాపించింది. శంబెలరాజు సుబేంద్రుడి కోరికపై బుద్ధుడు అమరావతిని సందర్శించి కాలచక్రముల తంత్రోపదేశం చేశాడని టిబెటిన్ బౌద్ధుల విశ్వాసం. శాతవాహన రాజుల వైదిక మతం అవలంబించినప్పటికీ బౌద్ధ మతాన్ని కూడా పోషించారు. శాతవాహన రాణులు మాత్రం బౌద్ధ మతాన్ని విశేషంగా ఆదరించారు.
గౌతమ్ బాలశ్రీ మహారాష్ట్రలోని నాసిక్ గుహలను భద్రానీయ బౌద్ధ శాఖ మతస్థులకు దానంగిచ్చినది. ఆంధ్రలో ప్రారంభమైన మహాసాంఘిక బౌద్ధం శాఖను చైతక బౌద్ధమని అంటారు. చైతకవాద స్థాపకుడు మహాదేశ భిక్షువు. ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి బౌద్ధ భిక్షువు మహాదేవ భిక్షువు. శాతవాహనుల కాలంలో ప్రముఖ బౌద్ధ మతాచార్యుడు ఆచార్య నాగార్జునుడు. ఇతను ఆచార్య నాగార్జునుడు రెండవ తాతగతుడు, రెండవ బుద్ధుడిగా పిలువబడ్డాడు. నాగార్జునుడి గురించి తెలుసుకునేందుకు ప్రధాన ఆధార గ్రంథం లంకావాతార సూత్రం. మైత్రేయ నాథుడు. లంకావాతార సూత్రం ప్రకారం ఆచార్య నాగార్జునుడు వేదలి అనే గ్రామంలో జన్మించాడు. వేదలి తెలంగాణలోని ఉంటుందని చిత్రకారుల అభిప్రాయం. ఇతను శ్రీ పర్వతంలోని తన పేరుతో నాగార్జున విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశాడు. ఇది భారతదేశంలోని రెండవ విశ్వవిద్యాలయం, మొదటిది తక్షశిల. ఆచార్య నాగార్జునుడు ఆంధ్రదేశంలో మహాయాన బౌద్ధమతాన్ని విస్తరింపజేశాడు. ఆచార్య నాగార్జునుడు అమరావతి మహాచైతన్యానికి ప్రకారం శ్రీశైలం వద్ద శైల మంటపాలను నిర్మించాడు. నాగార్జునుడు సంస్కృతంలో 24 గ్రంథాలు రాశాడు. అందులో ముఖ్యమైనవి సుహృలేఖ, యజ్ఞశ్రీ శతకర్ణి. ఆచార్య నాగార్జునుడి మధ్య బౌద్ధమత అంశాలపై జరిగిన ఉత్తర ప్రత్యురాల సారాంశం. ఆ కాలంలో ప్రతి విద్యార్థి ఈ సుహృలేఖ గ్రంథాన్ని కంఠస్థం చేసేవారని చైనా యాత్రికుడు ఇత్సింగ్ పేర్కొన్నాడు. రత్నావళి అనే గ్రంథంలో రాజపరికథ అనే అధ్యాయంలో మొదటిసారి శ్రేయో రాజభవన పేర్కొన్నాడు. ఈ గ్రంథంలో నాగార్జునుడు పరిపాలనా విషయాలను వివరించాడు. ప్రజ్ఞ పారమిత శాస్త్రం, విజ్ఞానికి సరిహద్దు అని అర్థం. ఈ గ్రంథం మహాయాన శాఖకు ప్రామాణిక గ్రంథం ఉన్నది. ఇతర గ్రంథాలు ఆరోగ్య మంజరి, రస రత్నాకరం కెమిస్ట్రీ పైన, రసవాదం ఫిజిక్స్ పైన, శూన్య సప్తతి, ప్రజ పారమిత, మాధ్యమిక కారిక. నాగార్జునుడు మహాయాన బౌద్ధంలో 2 కొత్త తత్వాలను ప్రారంభించాడు. మాధ్యమిక వాదం, శూన్యవాదం. శూన్యవాదంలో సాపేక్ష సిద్ధాంతాలాంటి ఐన్స్టీన్ కాన్సెప్ట్స్ ఉండటం వలన నాగార్జునుడిని భారత్ ఐన్స్టీన్గా పిలుస్తారు. ఆచార్య నాగార్జునుడి బిరుదులు: రెండవ తాతాగతుడు, రెండవ బుద్ధుడు, ఇండియన్ ఐన్స్టీన్, ఇండియన్ మార్టిన్ లూథర్, మాధ్యమిక వాద ప్రవక్త. నాగార్జునుడి శిష్యుడు ఆర్యదేవుడి గ్రంథం చిత్తశుద్ధి ప్రకరణం. ఆర్యదేవుడి నాగార్జునుడి మరణం తర్వాత నాగార్జుని విశ్వవిద్యాలయ అధిపతి అయ్యాడు. శాతవాహన కాలంలో ప్రముఖ బౌద్ధ క్షేత్రాలు: పెద్దపల్లి జిల్లా ధూళికట్ట, నల్గొండ జిల్లా నందికొండ గాజులబండ, సూర్యాపేట జిల్లా పనిగిరి బౌద్ధ క్షేత్రం. ఇక్కడ బుద్ధుని పాదాలు, ధర్మచక్రం లభించాయి. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి, ఇక్కడ పాలరాతి స్తూపం, కంశబుద్ధ విగ్రహం బయటపడినాయి. వరంగల్ జీలకర్రగూడెం. శాతవాహనుల కాలంలో నాగార్జున కొండ మహాయాన బౌద్ధానికి అపర శైల చైతన్య కావడానికి ప్రసిద్ధి చెందింది. నాగార్జున కొండ దేశంలోని గొప్ప ద్వీప మ్యూజియంగా గుర్తింపు పొందింది. ఇక వాస్తు శిల్పకళ. శాతవాహనుల కాలం నాటి శిల్పకళకు అమరావతి శిల్పకళ అని పేరు ఉంది. అమరావతి స్తూపం గుంటూరు జిల్లాలో కృష్ణా నది తీరంలో గల అమరావతి ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రం. అమరావతి స్తూపాన్ని మొదట కల్నల్ క్వాలిన్ మెకంజీ సర్వే ఆఫ్ ఇండియా మొదటి డైరెక్టర్ జనరల్ 1990లో కనుగొన్నాడు. అమరావతి స్తూపం చుట్టుకొలత 435 అడుగులు, ఎత్తు 20 మీటర్లు. శాతవాహన రాజు రెండో పులోమావి కాలంలో అమరావతి స్తూపం నిర్మించబడింది. అమరావతి స్తూపంలోని ఆయా కాపాతం అను పాలరాతి పలకపైన బుద్ధ చరిత్రలోని ఘట్టాలను చిత్రించారు. వీటిని మహాపంచకాల్యనములు అంటారు. బుద్ధుని జననం తామరం, మహాభినిష్క్రమణం గుర్రం, జ్ఞానోదయం రావి చెట్టు, ధర్మచక్ర పరివర్తనం చక్రం, నిర్మాణం స్తూపం. ఆయా కథములపై పూర్ణకుంభం వినాయక చిత్రం చెక్కబడి ఉన్నాయి. అమరావతి శిల్పకళ గురించి ఫెర్గుసన్ అనే చరిత్రకారుడు అమరావతి శిల్పాలలో వ్యక్తిమగు కళా కౌశలం భారతీయ కళకే పరాకాష్ఠ అని పేర్కొన్నాడు.
తెలంగాణలోని స్తూపాలు. తెలంగాణ ధూళికట్ట ప్రాశాయుగం స్తూపాలు అమరావతి స్తూపం కంటే ప్రాచీనమైనది. ధూళికట్ట బౌద్ధ స్తూపం క్రీస్తుపూర్వం 2వ శతాబ్దంలో నిర్మించబడినట్లు ఆధారాలైతే ఉన్నాయి. ధూళికట్ట బౌద్ధ స్తూపం ఒక పలకం మీద గౌతమ బుద్ధుని పాదముద్ర పైన 5 శిరస్సులు గల నాగం చీలిందుడి శిల్పాన్ని చెక్కారు. శాతవాహనుల కాలంలో ఎక్కువగా బౌద్ధ మతానికి చెందిన చైత్యాలు, స్తూపాలు, విహారాలు నిర్మించారు. గౌతమ బుద్ధుడి లేదా బౌద్ధ గురువుల ఆస్తికలు అవశేషాలపై నిర్మించిన నిర్మాణాలను స్తూపాలు అంటారు. ఆంధ్రప్రదేశ్లో అతి ప్రాచీన స్తూపం బట్టిప్రోలు. ఇవి కాకుండా ఆంధ్రలో కొన్ని గుహలను స్తూపాలు కూడా ఉన్నాయి. గుంటుపల్లి, పశ్చిమ గోదావరి శంకరం గుహాలయ స్తూపాలు. స్తూపాలు 3 రకాలుగా నిర్మిస్తారు. ధాతు గర్భ స్తూపాలు మొదట మరియు ఇతర బౌద్ధ మతాచార్యుల శారీరక అవశేషాలపై నిర్మించిన స్తూపాలు. పరిభోజక స్తూపాలు గొప్ప బౌద్ధ భిక్షవులు వాడిన వస్తువుల లేదా మత గ్రంథాలపై నిర్మించే కట్టడాలు. ఉద్దేశిక స్తూపాలు లోపల ఏ వస్తువు నిక్లిప్తం చేయకుండా బుద్ధునిపై గల భక్తి భావాలను వెల్లడిస్తూ నిర్మించే స్తూపం. ప్రపంచంలో అతిపెద్ద స్తూపం బోరోబుదుర్ స్తూపం, ఇండోనేషియా. భారతదేశంలో అతిపెద్ద స్తూపం సాంచి స్తూపం. బౌద్ధ సన్యాసుల విశ్రాంతి మందిరాలను విహారాలు అంటారు. ఇవి చతురస్రాకారంలో ఉంటాయి. బౌద్ధ సన్యాసుల ప్రార్థన మందిరం, ఆలయంను చైత్యములు అంటారు. ఇవి దీర్ఘ చతురస్రాకారంలో ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో ఈ అతి ప్రాచీన చైత్యం గుంటుపల్లి కార్లే దేశంలోని అతిపెద్ద గుహాలయ చైత్యం. ఇది మహారాష్ట్రలో ఉంది. దీనిని శాతవాహనులు నిర్మించారు. ఆరామం స్తూపం, విహారం, చైత్యం, విద్యాలయం ఒకే చోట ఉండే ఈ ప్రాంతాన్ని ఆరామం అంటారు. గుహాలయ ఆరామానికి ఉదాహరణ గుంటుపల్లి. అజంతా గుహల్లోని 9, 10 సంఖ్యల గుహల్లో వర్ణ చిత్రాలు శాతవాహనుల కాలం నాటివి. అజంతాలోని 10వ గుహలోని శ్వేత గజ జాతక షడ్డంత జాతక కథ చిత్రం అనే చిత్రం శాతవాహన కాలం నాటిది. అజంతా గుహలు మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో ఉన్నాయి. భారతదేశ చరిత్రలో మొట్టమొదటి పూర్తి వికసిత చిత్రలేఖనం అజంతాలో కనిపిస్తుంది. శాతవాహనుల కాలం నాటి అద్భుత శిల్పం గుడి మల్లంలో చెక్కబడిన త్రిశూలధారి అయిన శివుడు. తెలుగు భాష శాతవాహనుల కాలంలోనే ఆవిర్భవించింది. తెలుగులో మొట్టమొదటి పదం నాగపు అమరావతి శాసనంపై కలదు. మేకధోని శాసనంలో ఉన్న తెలుగు పదం వేపురు. తెలుగులో మొదటి ఛందోరూపం కందం. హాలుని గత సప్తశతిలో అనేక తెలుగు పదాలు కనిపిస్తాయి. ఉదాహరణకి అందం, అత్త, పొట్ట, అద్దం, తుప్పు, పాడి, మేళ, పంది, పిల్ల. ఇంతటితో శాతవాహనుల చరిత్ర ముగిసింది. నచ్చితే ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.